ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఆదివారము సెప్తుయగేషిమ ఆదివారము. సెప్తుయగేషిమనంటే 70వ దినము. ప్రభువు తన మరణ శ్రమ పునరుత్థానాల గురించి ఆయన ప్రవచించినది మొదలుకొని ఆయన పట్టుబడి శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచి తన శిష్యులకు అగపడి వరకు ఇది 70 దినాలను లెక్కించి 70 దినాల యొక్క వ్యవధిని మన పితరులు దీనిని ఆచరిస్తూ ప్రభు మన కొరకు ఎలా శ్రమపడ్డాడో, ఎలా రక్షణ తీసుకొచ్చాడో, ఎలా పునరుత్థానానికి నిరీక్షణ కలిగించాడో ఈ విషయాలను ఈ 70 దినాలు మనము ఆచరించేటువంటి దీనిని ప్రీ లెంట్ అని అన్నారు. ప్రీ లెంట్ అలాగే గేసిమా టైడ్ అని కూడా అన్నారు. గేసిమా టైడ్ ఇది 465 ఏడీలో దీని టూర్స్ బిషప్ సెంట్ మ్యాక్సిమన్ 40 రోజులు ఉపవాస దీక్ష పాటించాలి అని అక్కడ తీర్మానించడం జరిగింది. ఈ 70 రోజులు దేనికి సూచన అంటే మెయిన్స్కి చెందిన అమలేరియస్ ఏం చెప్పాడు అంటే బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన ప్రవాసులైనటువంటి ఇశ్రాయేలుకు ఇది సూచనగా ఉంటుంది. వాళ్ళు బబులోను మరణకరమైనటువంటి బబులోనులో నుండి ఆశీర్వాదకరమైనటువంటి యెరూషలేములోనికి వారు విమోచించబడటం 70 సంవత్సరాలు పట్టింది కాబట్టి వాళ్లకు కాలం. ఆ 70 సంవత్సరాలను సూచిస్తూ మనము ఈ పాప సంబంధమైనటువంటి బానిసత్వంలో మరణంలో నుండి మనము కూడా విమోచించబడటానికి ఈ 70 దినాలు ఈ యొక్క తపస్సును ఆచరించిన ఎడల మనము కూడా విడుదల పొందగలుగుతాము అనేటువంటి ఒక విశ్వాస నిరీక్షణ వైపు క్రైస్తవులు కొనసాగుతారనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ ఉంచారు ఆ సమావేశంలో. కనుక ఈ రీతిగా ఈ 70 సెప్తుయగేషిమ అనేది 70 అంటే 10 వారాలు ఈస్టర్కు ముందు 9 వారాల ముందు వచ్చే వారమే సెప్తుయగేషిమ ఆదివారం. తరువాత 60 నెక్స్ట్ ఆదివారం నాడు సెక్సగేషిమ ఆదివారం అంటారు 60. తరువాత క్వింక్వగేషిమ ఆదివారం 50. అది అయిన తరువాత క్వాడ్రగేషిమ ఆదివారం అంటే ఈ లెంటు ప్రారంభమవుతుందన్నమాట. కనుక భస్మ బుధవారం నుండి పునరుత్థానం వరకు కూడా మనకు 70 ఈ రోజుల కాలము. ఈ కాలములో ఈ గురు శని ఆదివారాలు మినహాయించి అంటే ఈ 10 వారాలు 13 30 తీసేస్తే 40 రోజులు ఉంటుంది. అలా చూసుకున్న 40 రోజులు అంటే ఇది ప్రీ లెంట్ కాబట్టి లెంట్కు ముందుగా సిద్ధపాటు ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఇది మొట్టమొదటి ఒక చర్చి ప్రారంభ దినాలలో నుండి ఇది ప్రారంభమైంది. కనుక అందుకే 40 దినాలు ఆదివారాలు తీసేయాలి, గురు శనివారాలు తీసేసి మిగిలిన దినాలు ఉపవాసం దీక్షలు బూని ఈ సెప్తుయగేషిమ నుండి పునరుత్థానం వరకు 40 రోజులు వస్తుందన్నమాట. నేటి దినాలలో దానిని మనం లెంట్ నుండి పాటించటం అనేది మన ఆచారమైంది. లెంట్ నుండి 40 రోజులు లెంట్ నుండి 40 రోజులు. ఈ 40 రోజుల్లో మనము
ఈ కొన్ని రోజులు అంటే ఆదివారము మాత్రము ఉండదు. ఆదివారము ఉపవాస దీక్ష ఉండదు. కనుక ఆదివారం ఉపవాస దీక్ష ఉండదు. ఆ రీతిగా మనము 40 రోజులు వస్తుంది. ఈ లెంటు భస్మ బుధవారం నుండి లెక్కేస్తే. కనుక 40 రోజులు ఉపవాస దీక్షలో మనం ఆచరిస్తూ విశ్వాసంలో మనం కొనసాగుతాం. అయితే ఇక్కడ మనం కొన్ని వాటిని పాటిస్తూ ఉంటాము. అవి ఎందుకు పాటిస్తున్నామో చాలామందికి తెలియకపోవచ్చు. ఏంటంటే హల్లెలూయా, గ్లోరియా, డాక్సాలజీ, గ్రేటర్ డాక్సాలజీ అంటారు. వీటిని హల్లెలూయా అనే పదాలను కానీ ఏంజలిక్ ఏంజలిక్ వర్షిప్లో అనగా దేవుని మహిమపరిచి స్తుతించేటట్లుగా వాటిని గూర్చి మనము నిషేధిస్తారు ఈ లెంటు దినాల్లో. ఎందుకు నిషేధిస్తారు అనంటే కీర్తన 137లో బబులోనులోకి వెళ్ళినప్పుడు వాళ్ళను మీరు సియోను కీర్తనలో ఒక దాన్ని పాడండి అని అడిగారు బబులోనులో. వాళ్ళు మేము అన్యుల దేశంలో సియోను కీర్తనలు మేము ఎట్లా పాడతాం? వీటిని హల్లెలూయా, దేవుని స్తుతించేవి. హల్లెలూయా అంటే హల్లెల్ అంటే కీర్తన, యహవే యాహ్వే యెహోవా అంటే దేవుణ్ణి స్తుతించేటువంటి కీర్తనలు. కాబట్టి మేము ఎట్లా పాడతాము? మేము వాటిని పాడము అని వాళ్ళు పాడలేదు. అందుకే ఈ హల్లెలూయా అనేది మనం ఆరాధనలో పాడకుండా పత్రిక పాఠం అయిన వెంటనే మనం హల్లెలూయాని పాడకుండా నిందితుడై క్రీస్తు మరణమొందునంతగా అని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లెంటు దినాల్లో దానిని ఆలపిస్తాం. దీన్ని కంటటాలు అని అంటారు. కంటటాలు అంటే చిన్న చిన్న శ్లోకాలను క్రైస్తవ ఆరాధనలో పలికే వాటిని కంటటాలు అంటారు. సంగీతంతో కూడి ఆలపించే వాటిని కంటటాలు అని అంటారు. కంటటాస్. కనుక ఇవి విషయాలు క్లుప్తంగా మీకు అందించడం జరిగింది. కనుక ఈ సెప్తుయగేషమ ఆదివారము ఇప్పుడు ఈ ఆదివారం ప్రారంభమైంది. కనుక ఈ ఆదివారము ప్రారంభమై మనం పునరుత్థానం వరకు దీన్ని 70 రోజుల వ్యవధి తపస్సు దినాలుగా దీనిని మనం గుర్తించుకోవడానికే ఈ సెప్తుయగేషమ అనేటువంటి లాటిన్ వర్డ్ను ఉపయోగించారు ఆ మాటను. ఎందుకనంటే ఈ ప్రతి ఆదివారము కూడా ప్రభు పునరుత్థానం మనల్ని జ్ఞాపకం చేస్తూ మనల్ని విశ్వాసం నడిపిస్తుంది. అందుకే దీనిని మనం ఈ క్రమాన్ని అనుసరిస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఈ రోజున మనం ఆదివారపు పాఠ్యభాగాల్లో కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 10వ అధ్యాయం 5వ వచనం వరకును, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. ఇక్కడ మనం కొరింథీ మొదటి పత్రిక 2 భాగాలు చేయాలి. మనకి ఇవ్వబడిన పాఠ్యభాగం 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ముందు దాన్ని వివరణ ఇచ్చిన తర్వాత 9వ అధ్యాయము 24 నుండి చివరి వరకు వివరణ ఇస్తా. ఈ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయం 24 నుండి 10వ అధ్యాయం 5 వచనము, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో అంశం ఏమిటంటే ఎవరు దేవుని రాజ్య ప్రాప్తులు, హూవర్ యాక్సెస్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరు దేవుని రాజ్య ప్రాప్తులు అంటే దేవుని రాజ్యము ఎవరికి ప్రాప్తిస్తుంది అనేటువంటిది. ఇక్కడ మొదటిగా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిన ఆధిక్యతలను గూర్చి, వారు కలిగిన ఆధిక్యతలు ఎలాంటివి అంటే ఒకే మేఘములో
వారు నడిచారు, ఒకే బాప్తిసం పొందారు, ఒకే ఆహారాన్ని అనగా మన్నాను భుజించారు, ఒకే పానీయాన్ని త్రాగారు అందరూ కూడా. అయినప్పటికీ కూడా అందరూ ఒకలా లేరు. ఎందుకు అనంటే అందరూ దేవుని చేత అంగీకరించబడలేదు. చాలామంది అరణ్యంలో చనిపోయారు. దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వారు వారు కలిగిన ఆధిక్యతలను కాపాడుకోలేకపోయారు. కనుక దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని ఆధిక్యతలను నిలుపుకోలేనటువంటి అవిశ్వాసులయ్యారు వాళ్ళందరూ కూడా. కనుక ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే వాళ్ళని వెంబడించిన బండ క్రీస్తు. అయినప్పటికీ వారు విశ్వాసంలో నిలబడలేకపోయారు. వారు చివరికి రాలిపోయారు అరణ్యంలో. అందరూ వారు లేరు. అంటే అందరూ అని ఎందుకన్నారంటే యెహోషువ, కాలేబు వాళ్ళు చివరి వరకు వాగ్దాన భూమిలోనికి వచ్చారు. వాగ్దానంలో ప్రవేశించారు. మిగతా వాళ్ళు ప్రవేశించలేదు. అందుకే వారు దేవునికి ఇష్టలు కాలేకపోయారు అని తెలియచేస్తూ ఈ మాట ఎందుకు చెప్పాడు అనంటే పౌలు గారు ఈ సందర్భాన్ని ఎందుకు ఎత్తాడు అనంటే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో సందర్భాన్ని అంటే క్రైస్తవ సంఘం కొరింథీ సంఘం ఎలా ఉన్నదో ఆ కొరింథీ సంఘాన్ని బట్టి అక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడన్నమాట. కనుక ముందుగా మనం ఈ కొరింథీ సంఘమును గూర్చి కొంత మనం ఈ విషయాలను అప్పటి పరిస్థితులను మనం కొరింథీ సంఘంలో ఎలా ఉన్నదో ఆ పరిస్థితులు మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. గ్రీసు దేశానికి కొరింథీ పట్టణము వాణిజ్య ప్రాముఖ్యత కలిగినటువంటి వాణిజ్య పట్టణం. ఇది వాణిజ్యానికి కేంద్రంగా ఉంది. అందుకే అక్కడ దిగజారిన సాంస్కృతిక విలువలు, విగ్రహాలతో కూడిన మతము ఇవన్నీ కూడా ఉన్నవి. కాబట్టి అక్కడ పౌలు రచించిన పత్రికల్లో ఇక్కడ 2 పత్రికలు పౌలు ఇక్కడ రచించాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో మనం చూడగలుగుతాం అక్కడ. కనుక ఇక్కడ ఈ మొదటి పత్రికలో పౌలు ప్రస్తావించిన వారి క్రైస్తవ సంఘ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వివాదాలు, వర్గ విభేదాలు, అపవిత్రత, అనైతిక జీవితము ఇవన్నీ కూడా ఈ ఆచారాలు, ప్రభు భోజన దుర్వినియోగపరచడం ఇవన్నీ కూడా ఆత్మవరం నిర్లక్ష్యం చేయటం, క్రమశిక్షణకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను పౌలు రాయడానికి హితోపదేశం ఇవ్వడానికి ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రిక రాయడానికి గల కారణం. కనుక ఈ కొరింథీ పత్రిక వాణిజ్య పట్టణమైనందున అందరూ సంపన్నులుగా ఉన్నారు. అయితే వారు మొదట సంఘంలోనికి వచ్చారు. కానీ వారు కలిగినటువంటి ఆధిక్యతలను బట్టి మేము ఎప్పటి నుండో వచ్చాము, ఎప్పటి నుండో ఉన్నాము, మేమే మొదటి వారము అన్నట్లుగా గర్వంతో వారు విశ్వాసములో దృఢమైనటువంటి సంకల్పం లేకుండా ఉన్నారు. అందుకే అక్కడ అన్ని విభేదాలు రావడానికి గల కారణం క్లోయే ఇంటి వారి ద్వారా తెలుసుకున్నాడు పౌలు గారు. కనుక అక్కడే తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు కూడా కొరింథీ పట్టణంలో రాశాడు. క్రీస్తు శకం 51, 52లో రాయబడినట్లుగా పండితులు తెలియచేస్తారు. కనుక ఈ పౌలు స్థాపించినటువంటిది ఇది ఈ సంఘము అని కూడా 2వ ప్రయాణము మిషనరీ ప్రయాణంలో పౌలు ఈ కొరింథీ పట్టణాన్ని దర్శించి అక్కడ సంఘాన్ని స్థాపించినాడని, మరి అలాగే 56వ క్రీస్తు శకం 56లో మరి ఎఫెసీకి వెళ్ళినప్పుడు కూడా ఈ పత్రికను వ్రాసి పంపడం జరిగింది. ప్రియులారా, ఈ రీతిగా కొరింథీ పట్టణము ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలలో నలిగిపోతున్నటువంటి సంఘానికి పౌలు ఈ విషయాలు రాస్తూ ఈ ఇశ్రాయేలీయుల అనుభవాలు కలిగిన వారైనా వారు చివరికి చేరలేకపోయారు వాగ్దాన భూమిలోకి. అలాగే మీరు కూడా ఇలా చేరలేకపోతారు దేవుని రాజ్యానికి. కనుక మీరు మీ ప్రయాస ఎలా ఉండాలి,
మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలో అక్కడ 9వ అధ్యాయం 24వ వచనం నుండి చక్కగా తెలియచేస్తూ ఉన్నాడనమాట. ఏమిటంటే రక్షింపబడటానికి లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి 4 నియమాలు, 4 పనులు చేయాలి అంటాడు. ఏమిటంటే ఎందుకనంటే ఆత్మ, శరీరము ఈ రెండిటికి పడదు క్రైస్తవుల్లో. కాబట్టి ఆత్మ, శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆత్మకు శరీరం ఆత్మకు విరోధంగా పోరాడుచున్నది అంటాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే పందెములో గెలవడానికి చూపే శ్రద్ధ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి చూపాలి అని మొదటి చేయాల్సిన క్రైస్తవుడు పనుల గురించి చెప్తాడు ఇక్కడ. 24వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? కాబట్టి అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అంటున్నాడు. కనుక బహుమానం పొందాలి. బీ యాజ్ ఎర్నెస్ట్ టు మేక్ హెవెన్ యాజ్ మెన్ ఆర్ టు విన్ ఏ రేస్. ఎలాగైతే నీవు శ్రద్ధ చూపి ఆ బహుమానం పొందాలని చూస్తున్నావో ఈ పందాల్లో, అలాగే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి చూపాలి అంటాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అక్కడ ఏం చెప్తాడు? 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెం ఓపికతో పరిగెత్తుదాము. పందెములోనంటే ఎన్ని రకాలైన పందాలు ఉన్నాయో కొరింథీ అక్కడ ప్రజలకు అవి తెలుసు. అవన్నీ కూడా వాళ్ళకు తెలుసు. ఏమేమి ఉన్నాయనంటే అక్కడ ఒలింపిక్ గేమ్స్లో పైథియన్ గేమ్ ఉంటుంది. అంటే సంగీతంతో కూడిన డ్యాన్సింగ్తో, మ్యూజిక్తో, అథ్లెటిక్స్, ఈ క్రీడలు ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. పైథియన్, నిమియాన్, ఇస్త్మియాన్ అనేటువంటి క్రీడలు, అవన్నీ బాక్సింగు, అలాగే కుస్తీ పోటీలు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళకు కిరీటం ఉంటుంది. ఆ కిరీటం పెడతారు అక్కడ. అది సాయంకాలానికి వాడబారిపోతుంది. అది ఉండదు ఆ కిరీటము. అలాంటి కిరీటం పెడతారు. పర్మనెంట్గా ఉండేది కాదు. అక్కడ మాత్రమే కనబడుతుంది అది చక్కగా వికసించినట్లుగా. పైథియన్ గేమ్లో అక్కడ వాళ్ళకు లారెల్ అంటే బేలీఫ్తో తయారు చేసినటువంటి కిరీటాన్ని పెడతారు. లారెల్ పుష్పగుచ్చం ఆకులతో. నిమియాన్ ఇవి కూడా ఈ పండుగలు కూడా, ఈ యొక్క గేమ్స్ కూడా ఒక్కొక్క దేవతకు ఆచారంలో చేస్తారు. ఇవి BC 573 నుండి ప్రారంభమైనవి. బిఫోర్ క్రీస్తు పూర్వం నుండి కూడా 573 నుండి ఇవి ప్రారంభించారు. పైథియన్ ఈ గేమ్స్ అపోల్లో దేవతలకు హానర్ చేస్తూ అనగా గౌరవార్థంగా జరిపిస్తారు ఈ గేమ్స్. రెండవది నిమియాన్ గేమ్స్ అంటారు. వీటిని జియస్ దేవతకు హానర్ చేస్తూ చేస్తారు. ఆ గేమ్స్ పెడతారు. అలాగే ఇస్తిమియన్ పొసిడాన్ అంటే సముద్ర దేవతకు, పొసిడాన్ అనేటువంటి సముద్ర దేవతకు ఇస్తిమియాన్ అనే గేమ్స్ పెడతారు. అలా పైథియన్ గేమ్స్లో అపోల్లోకు గౌరవార్థం జరిపేటువంటి ఆ గేమ్స్లో గెలుపొందిన వారికి లారెల్ ఆకులతో కిరీటం పెడతారు. నిమియాన్ అనేటువంటి గేమ్స్లో అనగా జియస్ దేవతకు గౌరవార్థంగా పెట్టే ఆ గేమ్స్లో గెలుపొందిన వారి కిరీటం ఏంటంటే పార్స్లీ అనేటువంటి పుష్పగుచ్చాన్ని ఉంచుతారు ఆ గెలుపొందిన వారికి. అలాగే ఇస్తిమియాన్ పొసిడాన్ అనేటువంటి సముద్ర దేవుడికి హానర్ చేస్తూ జరిపే గేమ్స్లో గెలుపొందిన వారి కిరీటం పైన చెట్టుకు ఆ కొమ్మలతో ఆ కిరీటాన్ని చేస్తారు. అది కాబట్టి ఇవన్నీ కూడా ఈ గేమ్స్ ఉన్నాయి. అందుకే ఇలాంటి గేమ్స్లో పందెములో పాల్గొనేటువంటి వాళ్ళు అనమాట. పరిగెత్తడం అంటే పాల్గొనటం. కాబట్టి ఆ పాల్గొనేటువంటి వాళ్ళు
ఎలాగుండాలి అనంటే, వాళ్ళు ఆ కిరీటము కోసం ఏమైనా సరే ఆ కిరీటాన్ని నేను ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఆ బహుమానం కోసం పరిగెడతారు కాబట్టి, నువ్వైతే యేసు వైపు చూస్తూ ఓపికతో పందెంలో గెలుపొందాలి అని. ఇంకా ఏమిటనంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనము ఆ ఆ ఆ గెలుపొందేటువంటి ఆ కిరీటాన్ని లేదా దేవుడిచ్చే ఆ బహుమానాన్ని మనం ఆ రోజు పొందేటువంటి అతిశయ పడేటువంటి స్థాయికి మనం వెళతాము కాబట్టి, అతిశయం కలుగునట్లుగా మనము ఈ ఈ పోరాటంలో లేదా ఈ పందెంలో మనం పాల్గొవాలి అంటాడు పౌలు గారు. అలాగే 25వ వచనంలో అన్ని విషయాలు మితంగా ఉండాలి. పందెంలో పాల్గొనేవాడు మితముగా అంటే బీ టెంపరేట్స్ ఇన్ ఆల్ థింగ్స్, అన్ని విషయాల్లో నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. ఏవి విడిచిపెట్టాలో, ఏవి ధరించాలో క్రైస్తవుడు విశ్వాస జీవిత పోరాటంలో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో విడిచిపెట్టాల్సినటువంటి వాటిని చెప్పాడు. సమస్తమైన దుష్టత్వమును, కల్మషం వీటన్నిటిని విడిచిపెట్టాలి అని. పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయం 4-8 వచనంలో ధరించుకోవాల్సినటువంటివి ఎలా ధరించుకోవాలో వాటిని అక్కడ తెలియచేసి ఉన్నాడు. అలాగే 3వ విషయం 26వ వచనంలో 3వ విషయాన్ని 26వ వచనంలో 26వ వచనంలో తెలియజేస్తాడు. ఏమని అంటే, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి లేకోకుండా పరిగెట్టట్లేదు. గురి లేకోకుండా ఫైట్ విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఇన్ విక్టరీ. నేను గెలుపొందడానికి నేను విజయం వైపు సంపూర్ణ విశ్వాసంతో పోరాడాలంటాడు. సంపూర్ణ విశ్వాసంతో పోరాడాలి. ఎందుకనంటే ఏదో పాల్గొన్నానులే అన్నట్టు కాదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పోరాటం అలాగే ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితనంటాడు. ఎలాంటి పోరాటం? విశ్వాసంతో కూడినటువంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితనంటాడు. అలా ఉండాలి మన క్రైస్తవ పోరాటం. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని అని అందుకే తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా మనం విజయం వైపు సంపూర్ణ విశ్వాసంతో పోరాడాలి. అలాగే 27వ వచనంలో ఏమంటాడంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. నా శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకున్నాను. కీప్ ద బాడీ అండర్ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు సబ్జెక్షన్. నా శరీరాన్ని క్రింద ఉంచాను. అంటే నా ఆత్మను పైన, ఆత్మ ఉన్నత స్థాయి, శరీరం క్రింది స్థాయి, దాని స్వాధీనంలో ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, అక్రమం చేయడానికి అక్రమానికి ఒకప్పుడు మీరు దాన్ని మీ అవయవాలను దాసులుగా చేసుకున్నారు, ఇప్పుడైతే నీతికి దాసులుగా అప్పగించుకోండి అంటాడు. కనుక మనము మన శరీరాన్ని నలగొట్టుగా మన కంట్రోల్లోకి తీసుకోవాలి. అదే గురి చూడని వలె కొట్టడం కాదు. నాకు ఆ పోరాటంలో ఒక బాక్సరు తన పాయింట్స్ తెచ్చుకోవడానికి ఎలాగైతే కొడతాడో అలాగే అపోనెంట్ని నేను అలాగా ఫైట్ చేస్తాను తప్ప ఏదో గాల్లో చేతులు జోడించి ఏదో కొట్టేసి చేయటం కాదు. అలా చేస్తే ఏమవుతుందనంటే గురి చూడని వాడిలాగా ఆ బాక్సింగ్ గేమ్లో ఏమవుతానంటే ఫెయిల్ అవుతాను.
దాన్ని నిషేధించబడతాను. దాన్నే హుపో పియాజో అని అన్నారు. హుపో పియాజో గ్రీకులో. హుపో పియాజో అనంటే కంటి క్రింద కొట్టడం. అంటే చూసుకోకోకుండా బాక్సింగ్‌లో ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. కంటి కింద మర్మాంగం దగ్గర కొడితే అందులో తీసేస్తారు. ఆ గేమ్‌లో నుంచి నిషేధిస్తారు. చాలా కాలం నిషేధిస్తారు. అలా మైక్ టైసన్ కూడా అలాగే చెవి కొరికేసాడు అపోనెంట్‌ది. చెవి కొరికేసినందున మైక్ టైసన్ చాలా కాలం హెవీ బాక్సింగ్ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్ అతను మైక్ టైసన్. చాలామంది చాలా కాలం అతడు నిషేధించబడ్డాడు. అలా అంటే కోపంతో తన కంట్రోల్ చేసుకోలేక చేసిన పని అది అతను. అందుకే ఇలా నేను అలా చేయను. హిపోపో హిపోపోయిజో అనంటే టు స్ట్రైక్ వన్ అండర్ ద ఐ, కీప్ అండర్ టు బి బీట్ బ్లాక్ అండ్ బ్లూ అని అర్థం. అంటే కంటి కింద కొట్టినప్పుడు బ్లాక్ అండ్ బ్లూ కందిపోయినట్లుగా చూసినప్పుడు, ఇదిగో నాకు కంటి మీద కొట్టాడు చూడండి అని చూపిస్తాడు అపోనెంట్. అప్పుడు అతన్ని తొలగిస్తారు ఆ బాక్సింగ్ టీంలో నుంచి. కనుక అలాగ నేను ఫెయిల్ అవ్వను. నేను నా శరీరాన్ని నలగొట్టుకోవడంలో, అంటే దీని అర్థం ఏంటంటే అర్ధరహితంగా నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను కానీ అర్థం లేని విధంగా బ్లేడ్లతో కోసుకోవటము, మోకాళ్ళ మీద కొట్టుకుపోయేటట్లుగా నేను అటు ఇటు లేదా విగ్రహాల వైపు మెట్లెక్కి నడవటము ఇట్లాంటివి నేను చేయట్లేదు. నా శరీరాన్ని నలగొట్టుకోవటం. నేను ఏ రీతిగా నా శరీరంలో పాపము పొంచి ఉండకుండా, పాపం ప్రేరేపించబడకుండా వాటిని నేను అదుపులోనికి తెచ్చుకుంటున్నాను నా శరీరాన్ని అని అర్థం అన్నమాట. అందుకే గాలికి కొట్టినట్లుగా కాదు అని చెప్తున్నాడనమాట. కనుక వాళ్ళైతే ఆ గెలుపొందినటువంటి వాళ్ళు క్షయమైన కిరీటం కొరకు ఈ 2 కిరీటాలు చెప్తున్నాడు. కరప్టబుల్, ఇన్కరప్టబుల్ క్రౌన్స్. అక్షయమైన ఒలింపిక్ గేమ్స్‌లో ఇందాక చెప్పాను కదా మీకు. ఆ లారెల్ కిరీటం ఉంటుంది, పార్స్లీ కిరీటం ఉంటుంది, పైన్ కిరీటం, 3 కిరీటాలు ఉంటాయి. కాబట్టి అవి క్షయమైనటువంటి కిరీటాలు. మరి మనమైతే నిత్య జీవ సంబంధమైన కిరీటం, జీవ కిరీటం. అదే పౌలు చెప్పింది కూడా అది. నాకైతే జీవ కిరీటం ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు కూడా చెప్తున్నాడు జీవ కిరీటము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా సహించిన వారైతే వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుందని వ్రాయబడింది. కనుక ప్రియులారా, ఈ రీతిగా విశ్వాసి దేవుని యొక్క రాజ్యములోను ప్రవేశించడానికి, మరి రక్షణ అనే దాన్ని పొందడానికి తన ప్రయాస ఇలా ఉండాలి అని కొరింథీ సంఘానికి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే సువార్త పాఠ్య భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16వ వచనంలో అందరూ దేవుని రాజ్యంలోకి పిలుపు ఉంది. అందరికీ పిలుపు ఉంది. ఆల్ హ్యావ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అందరికీ దేవుని పిలుపు ఉందని ప్రభువారు ద్రాక్ష తోట ఉపమాన భావంగా చెప్పారు. ఈ ద్రాక్ష తోట ఇది ప్రేమ తోట. అంటే దేవుని ప్రేమ. ద్రాక్ష దేవుని ప్రేమను సూచించేది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ మనము ద్రాక్ష యొక్క ఉనికి లేదా ద్రాక్ష యొక్క గుణాన్ని తెలియజేస్తాడు. నేను మానవులను దేవుని సంతోషపెట్టను. ప్రేమ. కాబట్టి ద్రాక్ష ప్రేమకు చిహ్నము. కనుక ప్రియులారా, అందుకే మొట్టమొదట ఈ నోవాహు వేసింది ద్రాక్ష తోట. నోవాహు ద్రాక్ష తోట వేశాడు. అలాగే యేసు ప్రభువారు ఆయన మొట్టమొదట మిరాకిల్ ఏంటంటే కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా చేయటం. ఇదంతా దేవుని యొక్క ప్రేమకు చిహ్నం ద్రాక్ష. అందుకే ప్రేమ తోటలో, దేవుని ప్రేమ సామ్రాజ్యంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి అంటే ఒక రోజుకి ఉదయం 6 టు సాయంత్రం 6. కనుక ఉదయం 6, సాయంత్రం 6 ఈ మధ్య ఇవన్నీ కూడా. కనుక ఈ 6 గంటలకు పిలిచాడు, సాయంత్రం ఉదయం నుండి
అలాగే మొదటి వారితో చెప్పాడు ఒక దేనారం ఇస్తానని. తర్వాత 9 గంటలకు పెట్టుకున్నాడు. తర్వాత ఏమి న్యాయమో అది నేను ఇస్తా అన్నాడు వాళ్ళతోటి. అలాగే 12 గంటలకి, 3 గంటలకు పిలిచిన వాడికి ఏది న్యాయమో అదే ఇస్తానని చెప్పాడు. సాయంకాలం 5 గంటలకి ఎవ్వరూ పనికి పెట్టుకోలేదంట వీళ్ళని. మీరు ఎవ్వరిని ఎందుకు ఊరకే నిల్చున్నారు ఇప్పటి వరకు అని అడిగాడు ఆ యజమానుడు. అడిగితే మమ్మల్ని ఎవ్వరూ కూలికి పెట్టుకోలేదని. అంటే విసర్జించబడినటువంటి వారు వీళ్ళు. ఇక్కడ పిలవబడినటువంటి వారు, ఇక్కడ యూదులుగా మనం చూస్తున్నాము. విసర్జించబడినటువంటి వారు చివరి వచ్చారు. ఇప్పుడు గృహ యజమాని పనివారులకు జీతం ఇచ్చాడు. ఇచ్చేయమని చెప్పాడు. జీతము ఇదిగో నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12 నేను పట్టుకుని వస్తున్నాను అన్నాడు. దేవుడు ప్రభు దగ్గర ఉంది ఆ జీతం. ఇప్పుడు అందరికి ఇచ్చేయమన్నప్పుడు చివర వచ్చినటువంటి 1 గంట పనిచేసిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. మొదట ఒడంబడిక చేసుకుని వచ్చినటువంటి వారికి 1 దేనారం ఇచ్చాడు. అది న్యాయమే అని అంటున్నాడు. ఇది అన్యాయము అని అంటున్నారు వాళ్ళు. కాదు ఇది న్యాయము. మీతో నేను 1 దేనారమే, రోజుకు 1 దేనారం చొప్పున పనిచేస్తారు. ఆ రోజు బ్రతకడానికి తినడానికి సరిపోతుందనమాట. ఒక దినభత్యము వారికి ఇవ్వబడుతుంది 1 దేనారం. కనుక చివర వచ్చారు కాబట్టి వీళ్ళకి మొదట వచ్చిన వాళ్ళకి 1 దేనారం కాబట్టి చివర వచ్చిన వాళ్ళకి చాలా తగ్గించి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఆకలి తీరుతుందా? పనిలో పెట్టుకోనందున వాళ్ళు బజార్లో ఉన్నారు, వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. పనిలో ఎవరు పెట్టుకోలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఆఖరిని ఆశతో వస్తున్నారు వాళ్ళు. ఆశతో వచ్చారు. వాళ్ళు 5 గంటల వరకు కూడా అక్కడ ఉన్నారు అని అంటే ఎవరో ఒకరు మనం పిలుస్తారు, ఈవేళ భోజనం దొరుకుతుంది అనుకున్నారు. అంత ఆశతో ఉన్నటువంటి వాళ్ళు నిరాశపరుస్తాడా దేవుడు? అందుకే నిరాశపరిచే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు అని చెప్పడానికి అందరినీ ఒకేలా చూస్తాడు. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే ఇది ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే 19వ అధ్యాయంలో 27-28 వచనాల్లో పేతురు అడిగాడు, ప్రభువా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం, మాకేం దొరుకుతుంది అని అడిగాడు. అందుకే ఏం దొరుకుతుంది అని అన్నందుకే ఇప్పుడు ఒకవేళ మేము ముందే వచ్చాము నీతో పాటు, మొట్టమొదటి నీతో ఉన్నాం, నీ మహిమలో మేము ఎలా ఉంటామని. ఈ ఉపమానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 21వ అధ్యాయంలో జబదయి కుమారులు కుడి ఎడమల స్థానాన్ని అడిగారు. చూసారా? అంటే ఇలా ఆసక్తి ఎలాగుంది. అందుకే మాకేం దొరుకుతుంది అనుకుంటున్నారు. అందరికీ ఒకటే, దేవుని ప్రేమ లభ్యమవుతుంది. అది చాలా. కాబట్టి దేవుని ప్రేమ చాలు. అందుకే ఇదిగో కడపటి వారు మొదటివారు కడపటి వారు అవుతారు అన్నాడు. అంటే కడపటిగా వచ్చిన వాళ్ళు, మొదటి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నా రాజ్యంలో సమానులే. అందరికీ నేను సమానమైన ప్రేమనిస్తాను. అందుకే ఆయనే కడపటివాడు మొదటివాడు అని చెప్పుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని జీవించుచున్నాను అని చెప్పాడు ప్రభువారు. ఆయనే కడపటి మొదట రెండు ఆయనలో ఉన్నప్పుడు మనలో ఉండటానికి ఏమొచ్చింది? కాబట్టి ఉన్న ప్రోటోస్, ఈ మొదటివాడు అని అంటే మొదటివారంటే ప్రోటోస్ అని అర్థం. అతిశయోక్తి పదం అన్నమాట ఇది. ప్రోటోస్ అంటే చివరివారంటే ఎస్కటోస్ అంటే చివరివాడు అని అర్థం. కాబట్టి చివరివాడని మొదటివారైనా దేవుడు దగ్గర ఉంటే ఎవరైనా ఒకటే. కాబట్టి దేవుని యొద్ద ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే. 12 మందిలో ఇద్దరే నేను కుడి ఎడమలు ఉండాలని కోరుకున్నారు, తల్లి కూడా కోరుకుంది. అలా కాదు, అందరూ సమానమే దేవుని రాజ్యంలో. కాబట్టి అందరికీ దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడాలని మనము ఆశించాలి. అందరూ దేవుని రాజ్యంలోకి రావాలి అని ఆశించాలి. అంతేగాని తప్పిపోయిన కుమారుడు చేర్చుకున్నప్పుడు చిన్న కుమారుడు చేసుకున్నాడు, పెద్ద కుమారుడు అలిగినట్లుగా మనం ఉండకూడదు అని, అందరూ దేవుని యొక్క రాజ్యంలోకి రావాలనేటువంటి కాంక్ష కలిగి ఉండాలి. దానికై మనం ప్రయాసపడాలి. అది మన పని అని చెప్పి ప్రభువు ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వర్తమానాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే నా యొక్క సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి ఈ ఆదివారపు పాఠ్య భాగాల నుండి. కనుక మనము చక్కని వర్తమానాన్ని మనం విని ఉన్నాము. ఈరోజు ఎవరు దేవుని రాజ్య ప్రాప్తులు, హూవర్ యాక్సెస్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశంలో మనము ఈరోజు దేవుని రాజ్యానికి అర్హులు ఎవరో చెప్పబడింది. కాబట్టి అలాంటి అర్హతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.